హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది అయితే తెలుసుకుందాం. వీటితో పాటుగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వివరాలు, అలాగే ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అయితే కొనసాగుతోంది. ఇక జూన్ 4వ తేదీ నాటికి నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, అలాగే కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అలాగే బలమైన ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యంగా వచ్చే 2 గంటల్లో కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేసింది. ఇక వీటితో పాటుగా ఎండ తీవ్రత వివరాలు చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 42 నుంచి 44 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ఇది మనకు బుధవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.